హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఉసిరికాయ నిల్వ పచ్చడి చేసి చూపిస్తున్నాను. నేను ఒక 2.5 కేజీలు ఉసిరికాయలు తీసుకున్నారండి. ఈ మా చెట్టువేను 2.5 కేజీలు ఉంటాయి ఉసిరికాయలు. దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసి స్విమ్ మీద బాగా మగ్గనిస్తానండి. దీంట్లో టిప్ ఏంటంటే, ఈ మనం నూనెలో వేయించినట్లయితే పై తోలు చిట్టిపోతుంది అంతా కూడా. అట్లా లేకుండా స్మూత్గానే ఉండాలి, మన తోలు ఉండాలంటే ఈ విధంగా చేస్తే బెస్ట్ అండి. నేను ఇలాగే చేస్తాను. ఇది మనకి ఉసిరికాయని ఇట్లా మెత్తగా అయ్యే వరకు ఉడకబెట్టాలి. చేతి అట్లా నొక్కితే బయటకు వచ్చేస్తే ఇంకా దించేసుకొని చల్లబెట్టుకోవాలండి. తర్వాత ఒక 2.5 కేజీల ఉసిరికాయలకి ఒక 1/4 కేజీ చింతపండు తీసుకున్నాను. ఒక 200 గ్రాముల ఉప్పు ఉంటుందండి. అది కొంచెం తక్కువ వేసాను నేను, మళ్ళీ తర్వాత కలుపుతాను. ఒక 200 గ్రాముల ఉప్పు, కొద్దిగా ఒక స్పూన్ పసుపు వేసి కలిపి పెట్టానండి. చింతపండు వేడి నీళ్ళ నానబెట్టి మెత్తగా పిసికేసి తీసుకున్నాను. దీంట్లో ఉసిరికాయలు ఒక 200 గ్రాములు ఉంటుందండి. కారము అంతా పడుతుంది, దానికి కారం వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను. ఈలోగా అది ఆరిపోతాయి నిమ్మకాయ ఉసిరికాయలన్నీ కూడా. చింతపండు చిక్కగా పిండుకున్న తర్వాత వాటిని బాగా మనం స్టవ్ మీద పెట్టి దగ్గర ఉండి అది కింద అడుగంటుకోకుండా తిప్పుకుంటూ చిక్కగా అయ్యే వరకు ఉడకబెట్టాలండి. బాగా చిక్కగా అయిపోవాలి, నీరు లేకుండా తడి లేకుండా బాగా మరగాలి. ఇలా మరిగిన తర్వాత ఆరబెట్టుకున్న ఉసిరికాయలో ఈ చింతపండు వేసి కలపాలండి. అంటే ఈ చింతపండు కూడా ఆరబెట్టుకోవాలి. దీన్ని ఆరబెట్టిన తర్వాత దీంట్లో మనం ఆవు పిండి వేస్తామండి. ఆవు పిండి కూడా 1 మెంతులు అయితే 2 ఆవాలు వేసి వేస్తాము. ఇది ఒక 100 గ్రాములు ఉంటుందండి. ఒక 100 గ్రాముల 2 కలిపిన ఆవు పిండి వేసి కలపాలి. ఆవు పిండి వేయటం వల్ల బాగుంటుందండి, ఆరోగ్యం బాగుంటుంది మెంతులు ఆవాల వల్ల మనకి. తర్వాత పోపు పెట్టుకోవాలండి. ఈ పోపులో నేనేమి ఎక్కువ వేయను. నూనె వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవాలు వేస్తాను, ఒక టేబుల్ స్పూను. అవి చిటపడిన తర్వాత వెల్లుల్లి వేస్తానండి. అవి ఒక 150 గ్రాముల వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అది కష్టపచ్చాక దాన్ని వేసి జస్ట్ లైట్గా వేగే వరకు ఉంచాలండి, మరి ఎక్కువ వేయకూడదు. పచ్చి వాసన పోయే వరకు ఉంచేసి దాన్ని చల్లారబెట్టి మనం ఉసిరికాయ పచ్చడిలో కలపాలండి. ఇంతేనండి, ఉసిరి ఆవకాయ రెడీ అయిపోతుందండి. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా పెట్టినట్టుగా ఉంటుందండి. ఎన్ని నెలలైనా కూడా రంగు మారకుండా, స్మెల్ పోకుండా బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో అయితే కావాల్సిన తీసుకొని బయట పెట్టుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇదండి ఉసిరికాయ ఆవకాయ. థ్యాంక్స్ అండి. ఒక టిప్ చెప్తాను కదా. టిప్ ఏంటంటే, మనకి ఎక్కువ ఉసిరికాయలు ఉన్నప్పుడు, మన ఇంట్లో చెట్టు ఉన్నప్పుడు వాటిని ఎలా స్టోర్ చేసుకోవాలంటే, మనం ఈ పెట్టిన తర్వాత మనకి ఇంకా మిగిలిపోయి ఉంటాయండి. వాటిని మనం కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ మామూలుగానే మగ్గబెట్టాలండి. మగ్గబెట్టిన వాటిని తీసుకొని ముక్కలుగా చేసుకోవాలి. అట్లా ఊరికి ఒత్తేస్తే వస్తుందండి. అలాగా వేరు చేసి పెట్టుకోవాలి, విత్తనాలు తీసేసేయాలి. దీన్ని మనం ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే గాజు సీసాలో కానీ స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి. దీంట్లో ఓన్లీ పసుపు మాత్రం వేసాను, ఉప్పు కూడా వేయలేదు. ఇది ఒక 1 నెల రోజులు 2 నెలల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుందండి. ఇది మనకు కావాల్సినప్పుడు కలుపుకోవచ్చు, ముక్కల పచ్చలా కలుపుకోవచ్చు, రోటి పచ్చలా చేసుకోవచ్చు, పచ్చిమిర్చితో వేసి చట్నీ చేసుకోవచ్చు అండి. రకరకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా మనం పాడు కాకుండా ఉసిరికాయలని స్టోర్ చేసుకోవచ్చు అండి. ఇదండి టిప్పు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, నా వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ.